శాంతి. ఈరోజు మురళి డేటు 20 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, కళ్యాణకారి తండ్రి పిల్లలైన మీ కర్తవ్యము అందరికీ కళ్యాణం చేయడము, అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించడము, అలాగే జ్ఞానాన్ని దానం ఇవ్వడము. ఇదే మీ కర్తవ్యము అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, బాబా ఏ పిల్లలను మహారథులు అని అంటారు, వారి గుర్తులు ఏమిటి? సమాధానము, ఎవరైతే బాగా చదువుకొని ఇతరులను చదివిస్తారో, ఎవరిపైన సదా బృహస్పతి దశ ఉంటుందో, ఎవరైతే తమ ఉన్నతి మరియు సరువుల ఉన్నతిపైన సదా ధ్యాస ఉంచుతారో, ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకలను అర్పిస్తారో, ఎవరైతే బాబా కార్యంలో సహాయకులుగా ఉంటారో వారే మహారథులు. ఇటువంటి మహారథి పిల్లలను వీరు నా సుపుత్రులు అని బాబా అంటారు. ఓం శాంతి. ఈ సమయంలో పిల్లలు శివ జయంతి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డులు మొదలైనవి కూడా అచ్చు వేయిస్తారు. శివబాబా అయితే చాలాసార్లు అర్థం చేయించారు. ముఖ్యమైన విషయమంతా గీత గురించే. మనుషుల చేత వ్రాయబడిన గీతను చదివి అర్ధకల్పము క్రిందికి దిగుతూ వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పము రాత్రి. ఇప్పుడు బాబా ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మథనం చేయాల్సి ఉంటుంది. సోదరీ సోదరులారా, ఒక్క గీతాశాస్త్రం మాత్రమే జ్ఞానానికి సంబంధించినది. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తికి సంబంధించినవి. వచ్చి అర్థం చేసుకోండి అని మీరు వ్రాయవచ్చు. పురుషోత్తమ సంగమ యుగంలో అనంతమైన తండ్రి పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు ఏదైతే వినిపిస్తున్నారో అదొక్కటే జ్ఞానశాస్త్రము. ఆ గీతను బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. తద్వారా 21 జన్మలకు సద్గతి కలుగుతుంది అని వ్రాయాలి. జ్ఞానగీత ద్వారా 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. తరువాత 63 జన్మలు భక్తి యొక్క గీత ఏదైతే మనుషుల చేత వినిపించబడిందో అది నడుస్తూ ఉంటుంది. తండ్రి రాజయోగం నేర్పించి సద్గతిని కలుగు చేస్తారు. సద్గతి జరిగిన తరువాత మళ్ళీ వినాల్సిన అవసరమైతే ఉండదు. ఈ జ్ఞాన గీత ద్వారా పగలుగా అవుతుంది. 21 జన్మలకు గతి సద్గతిని పొందే ఈ శాస్త్రాన్ని జ్ఞానసాగరుడైన తండ్రియే వినిపిస్తారు. అనగా 100% పవిత్రత, సుఖము, శాంతి కలిగిన అచంచల అఖండ సత్యయుగి దైవీ స్వరాజ్యం లభిస్తుంది. 21 జన్మలకు ఉన్నతమయ్యే కళ అవుతుంది. మనుషులు తయారు చేసిన గీత ద్వారా దిగే కళ అవుతుంది. భక్తి గీత మరియు జ్ఞాన గీతల గురించి మీరు చాలా బాగా విచార సాగర మథనం చెయ్యాలి. ఇది మనుష్యులకు తెలియని ముఖ్యమైనటువంటి విషయము అని బాబా చెప్తున్నారు. త్రిమూర్తి శివ జయంతి, సో శ్రీమద్ భగవద్గీత గీతా జయంతి, సో సర్వుల సద్గతి భవంతి అని మీరు వ్రాస్తారు. శివ జయంతి, సో విశ్వంలో శాంతి భవంతి అని కూడా మీరు చెప్పవచ్చు. ఏ పదం పైన మొత్తం ఆధారం అంతా ఉందో ఆ ముఖ్యమైన పదం చాలా అవసరము. మనుష్యులు అయితే మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. ఇలా మీరు అందరికీ తెలియచేయవచ్చు. భగవంతుడు సద్గతిని ఇచ్చేందుకే సంగమయుగంలో వచ్చారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ 2-3 పాయింట్లు చాలా ముఖ్యమైనవి. శివుని గీతకు మరియు కృష్ణ గీతకు తేడా అయితే ఉండనే ఉంది. త్రిమూర్తి శివ భగవానుని ద్వారా సంగమయుగంలో గీత విన్నట్లయితే సద్గతి కలుగుతుంది. ఇటువంటి పాయింట్ల గురించి ఎవరైనా విచార సాగర మదనం చేస్తే అప్పుడు ఇతరులపైన ప్రభావం పడుతుంది.
మనుషులకు ఎప్పుడూ సద్గతిని కలిగించలేరు. కేవలం ఒక త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివుడు ఎవరైతే టీచరే కాక సద్గురువుగా కూడా అయ్యారో వారే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో అందరికీ సద్గతిని కలుగజేస్తున్నారు. కార్డులో అయితే కొద్దిగానే వ్రాసి ఉండాలి. కార్డు పైన కలియుగి గవ్వ లాంటి పతిత మనుష్యుల నుండి సత్యయుగి వజ్రం లాంటి పావన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈశ్వరీయ ఆహ్వానము అని వ్రాయాలి. ఇలా వ్రాయడం ద్వారా మనుషులు సంతోషంతో అర్థం చేసుకోవడానికి వస్తారు. సద్గతి దాత అయిన తండ్రి జయంతియే శివ జయంతిగా జరపబడుతుంది. అక్షరాలు చాలా స్పష్టంగా ఉండాలి. మనుషులు భక్తి మార్గంలో అనేక శాస్త్రాలను చదువుతారు, తలబాదుకుంటారు. ఇక్కడ ఒక్క సెకండులో అనంతమైన తండ్రి ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు తప్పకుండా జీవన్ముక్తి లభిస్తుంది. మొదట ముక్తిలోనికి వెళ్ళి ఎటువంటి పురుషార్థం చేసి ఉంటారో అటువంటి జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. ప్రారంభంలో వచ్చినా లేక చివరిలో వచ్చినా జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. ముందు జీవన్ముక్తిలోకి వస్తారు, ఆ తర్వాత జీవన బంధనలోకి వెళ్ళిపోతారు. ఇటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు మీరు స్వయం ధారణ చేస్తే చాలా సేవ చేయగలుగుతారు. ఒకవేళ తండ్రిని తెలుసుకుని ఉంటే ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఎవరికైనా పరిచయం ఇవ్వకపోతే జ్ఞానం లేనట్లే. అర్థం చేయించబడుతుంది కానీ అదృష్టంలో లేదు. కళ్యాణకారి తండ్రి పిల్లలైన మీరు ఇతరుల కళ్యాణం చెయ్యాలి. లేకుంటే మేము శివబాబా పిల్లలము అని ఏదో మాట వరుసకు మాత్రమే చెప్తారు, కానీ కళ్యాణం అయితే చెయ్యరు అని తండ్రి భావిస్తారు. ధనవంతులు కానీ పేదవారు కానీ అందరి కళ్యాణము చెయ్యాలి. మొదట పేదవారే జ్ఞానం తీసుకుంటారు, ఎందుకంటే వారికే తీరిక ఉంటుంది అని బాబా అంటున్నారు. డ్రామాలో కూడా ఇలాగే నిశ్చయింపబడి ఉంది. ఒకవేళ ఒక్క షావుకారు వస్తే అతని వెనుక అనేక మంది వచ్చేస్తారు. ఇప్పుడు మహిమ వెలువడితే గుంపులుగా వచ్చేస్తారు. మీది ఈశ్వరీయ పదవి. మీరు మీ కళ్యాణము ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. ఎవరైతే తమ కళ్యాణమే చేసుకోరో వారు ఇతరుల కళ్యాణం కూడా చెయ్యలేరు. తండ్రి అయితే కళ్యాణకారి, సర్వుల సద్గతి దాత. మీరు కూడా సహాయకారులు కదా. అది భక్తి మార్గం యొక్క దశ అని మీకు తెలుసు. సద్గతి మార్గంలోని దశ ఒక్కటే ఉంటుంది. ఎవరైతే బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారో వారిపైన బృహస్పతి దశ ఉంటుంది. వారిని మహారథులు అని అంటారు. అయితే ఇప్పుడు నేను మహారథునేనా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. పలానా మాదిరిగా సర్వీసు చేస్తారు. కాలినడక వారు ఎన్నడూ ఎవ్వరికీ జ్ఞానాన్ని వినిపించలేరు. ఎవరి కళ్యాణమైనా చెయ్యకపోతే తమను కళ్యాణకారి తండ్రికి పిల్లలు అని ఎందుకు పిలిపించుకోవాలి? తండ్రి పురుషార్థమైతే చేయిస్తారు, కానీ ఈ యజ్ఞ సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి. పోతే కేవలం తినడం, త్రాగడం, నిద్రించడం ఇదేమైనా సేవ అవుతుందా? ఇటువంటి వారు వెళ్ళి ప్రజలలో దాసదాసీలుగా అవుతారు. తండ్రి అయితే పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణుడుగా అవ్వండి అని చెప్తారు. సుపుత్రులైన పిల్లలను చూసి తండ్రికి కూడా చాలా సంతోషం కలుగుతుంది. లౌకిక తండ్రి కూడా తన పుత్రుడు చాలా మంచి పదవి పొందేవాడైతే చూసి సంతోషపడతాడు. పారలౌకిక తండ్రి కూడా అలాగే అంటాడు. అనంతమైన తండ్రి కూడా మేము మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకు వచ్చాము, ఇప్పుడు మీరు ఇతరులను కూడా అలా చెయ్యండి అని అంటారు. అయితే కేవలము పొట్ట పూజించుకుంటూ ఉంటే ఏం లాభము?
శివబాబాను స్మృతి చెయ్యండి అని అందరికీ తెలియచేస్తే చాలు. భోజన సమయంలో కూడా పరస్పరం తండ్రి స్మృతిని ఇప్పించుకుంటే అప్పుడు వీరికి శివబాబా పైన చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు. ఇదైతే సులభమే కదా, ఇందులో నష్టం ఏముంది? అలవాటైతే తింటూ కూడా బాబాను గుర్తు చేసుకుంటూ ఉంటారు. దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి. ఇప్పుడైతే అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారు. అంటే తప్పకుండా పతితంగా ఉన్నారనే కదా. శంకరాచార్యుడు కూడా శివుణ్ణి గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే వారే పతిత పావనులు, అర్ధకల్పం భక్తి చేస్తారు, మళ్ళీ భగవంతుడు వస్తాడు. ఎవ్వరికీ లెక్క గురించి తెలియదు. యజ్ఞ తప దానాదులతో నేను ఎవ్వరికీ లభించను అని బాబా అంటున్నారు. ఇందులో గీతాశాస్త్రం కూడా వచ్చేస్తుంది. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎవరికి సద్గతి అనేది కలగదు. గీత, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి ఏమో పిల్లలకు రాజ్య పదవిని ప్రాప్తి చేయించే రాజయోగము మరియు జ్ఞానమును నేర్పిస్తారు. దీని పేరే రాజయోగము. ఇందులో పుస్తకాల విషయం ఏది లేదు. టీచరు స్టడీ చేయిస్తారు. పదవి ప్రాప్తి చేసుకోవాలి అంటే ఫాలో చేయాల్సి ఉంటుంది కదా. శివబాబాను స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పండి. వారు ఆత్మలైన మనందరి తండ్రి శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటూ చాలా ఉన్నతిని పొందాలి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా తమ కళ్యాణం జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మొత్తం విశ్వాన్ని పవిత్రముగా చేస్తాము. స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తే ఆ భోజనంలో చాలా శక్తి నిండుతుంది. అందువలన మీ బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. ఆ భక్తజనులు కూడా భోగు పెడతారు, అయినా కూడా రామ రామ అని అంటూ ఉంటారు. రామనామాన్ని దానమిస్తారు. మీకైతే గడియ గడియకు కూడా బుద్ధిలో తండ్రి యొక్క స్మృతి నడుస్తూ ఉండాలి. రోజంతా బుద్ధిలో జ్ఞానము ఉండాలి. తండ్రి వద్ద మొత్తం రచన యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానం ఉంది కదా. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. మీరు వారిని స్మృతి చేస్తే ఉన్నతమైన పదవిని పొందుతారు. మరి ఇతరులను ఎందుకు స్మృతి చెయ్యాలి? కేవలం నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. కనుక మిగిలినవన్నీ కూడా వదిలేయాల్సి ఉంటుంది. ఇది అవ్యభిచారి స్మృతి. ఒకవేళ గుర్తు రావడం లేదు అనుకోండి, కొంగుముడి వేసుకోండి అంటున్నారు బాబా. తమ ఉన్నతి కొరకు ఉన్నత పదవి పొందేందుకు తప్పకుండా పురుషార్థమైతే చెయ్యాలి కదా. మమ్మల్ని కూడా టీచరుగా చేసే శివబాబా మాకు టీచరుగా ఉన్నారు. మీరందరూ మార్గదర్శకులు కదా. మార్గదర్శకుల పని అందరికీ మార్గాన్ని చూపించడము. ఇంతకుముందు మీలో ఇంత జ్ఞానం లేదు. ఇంతకుముందు చాలా తక్కువ విలువైన చదువు ఉండేది అని అందరూ అంటారు. అదైతే తప్పకుండా ఉంటుంది. డ్రామానుసారంగా కల్పం క్రితం వలె చదువుతూ ఉంటారు. మళ్ళీ కల్పం తరువాత కూడా అలాగే చదువుతారు. చివర్లో మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి. మీకు సాక్షాత్కారం అవ్వడంలో అస్సలు ఆలస్యం అవ్వదు. బాబాకు త్వరగా సాక్షాత్కారాలు అయ్యాయి. పలానా వారు రాజులుగా అవుతారు, వారికి డ్రెస్సు ఎలా ఉంటుంది అని సాక్షాత్కారం అయ్యేది. ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. మళ్ళీ అంతిమంలో జరుగుతాయి. మళ్ళీ స్మృతి చేస్తారు. అచ్చా, గోపికలందరికీ మాతేశ్వరి గారి హస్తాలతో వ్రాసిన స్మృతి పత్రము. గోపికలందరికీ అతి ప్రియ స్మృతులు. తర్వాత సమాచారం ఏమిటి అంటే, మీరందరూ గృహస్థు వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా మీ జీవితంలో సఫలతను పొందుకుంటున్నారు కదా.
గారాబు గోపులైతే ఇప్పుడు సేవను మంచి రీతిగా చేపట్టే పురుషార్థంలో ఉన్నారు. చాలా మంచిది. చివరికి మన పరమ పూజ్యులైన తండ్రి పరిచయం అందరికీ లభించవలసిందే. ఈ ఉన్నతమైన ప్రాప్తిని కోట్లలో కొందరు మాత్రమే పొందగలుగుతారు అనేది మీకు తెలుసు. అయితే ఇటువంటి పుష్పాలు తప్పకుండా వెలువడతాయి. మంచిది. తీవ్రమైన తరగనిది అది తండ్రి ద్వారా పిల్లలకు లభిస్తూనే ఉంటుంది. ఎవరైనా దీనిని ప్రాప్తి చేసుకుంటే జన్మ జన్మాంతరాలకు సంపన్నముగా అయిపోతారు. ఈ వస్తువే అలాంటిది. ప్రియమైన గోపగోపికలారా, ఇది నిజమే కదా? చెప్పండి. గోపగోపికలైన మీరందరూ అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండండి. ప్రియమైన గోపగోపికలారా, ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులం వృద్ధి అవ్వడంలోనే అందరి కళ్యాణం ఉంది. దీనిని గమనించండి. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఉదాహరణకి చాలామంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బ్రాహ్మణ కుల వంశీయులుగా నడుస్తూ ఉన్నారు. అనగా గృహస్థంలో ఉంటూ పవిత్రముగా ఉంటారు. పతి పత్ని ఇరువురు ఒకే తండ్రి పిల్లలమని భావిస్తూ పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారు. అందరూ తండ్రి అయిన పరంపిత యొక్క ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి. దీనినే శ్రీమతాన్ని అనుసరించడము అని అంటారు. ఇటువంటి ధారణతో నడిచే వారినే బ్రాహ్మణ కుల వంశీయులు అని అంటారు. ఇప్పుడు వారే తండ్రి, టీచరు, సద్గురువుగా అయ్యారు. ధర్మరాజు కూడా వారే. కనుక వారి ఒడిలోని పుత్రునుగా అయి తమ సంపూర్ణ పవిత్రత అధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? దీని ద్వారానే భవిష్యత్తులో సుఖశాంతుల సంపూర్ణ అధికారం ప్రాలబ్ధ రూపంలో ప్రాప్తి అవుతుంది. చెప్పండి ప్రియమైన గోపగోపికలు, ఇటువంటి సులభమైన రహస్యాన్ని అందరూ అర్థం చేసుకున్నారు కదా? జీవించి ఉండే మరణించడం అనగా మరజీవాగా అవ్వడంలో భయపడడం లేదు కదా? ఈరోజు ఈ ఉత్తరం ప్రతి ఒక్కరూ తమ తమ పేరుతో అర్థం చేసుకోండి. తమకు వ్రాసిన ఉత్తరమే అని భావించి చదవండి లేక వినండి. తల్లి ప్రేమను ప్రతి ఒక్కరూ తమ పేరుతో పొందండి. ప్రతి గోప గోపి పట్ల పేరు సహితముగా తల్లి యొక్క అత్యంత ప్రియమైన ప్రేమ. మంచిది. తమ సౌభాగ్యాన్ని ఉన్నతముగా చేసుకునే పురుషార్థంలో తీవ్ర వేగంతో ఉండడమే కళ్యాణకారిగా అవ్వడము. స్వయం పరంపితయే మనకిప్పుడు ఉన్నతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కనుక తప్పకుండా తీసుకోవాలి అనేది ఇప్పుడే కదా తెలిసింది. మంచిది. సెలవు తీసుకుంటాను. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, భోజనం చేస్తున్నప్పుడు పరస్పరంలో తండ్రి యొక్క స్మృతిని ఇప్పించుకుంటూ ఉండండి. స్మృతిలో ఉండి భోజనం చేయండి. ఒక్క శివబాబాతోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. సెకండ్ పాయింట్, యజ్ఞ సేవలో ఎముకలను ఇవ్వాలి. తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, అవినాశి ప్రాప్తి యొక్క ఆధారంతో సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్న చిత్త భవ. సారాంశము, సంగమయుగంలో డైరెక్ట్ పరమాత్మ నుండి మనకి ప్రాప్తి ఉంది. వర్తమానం ముందు భవిష్యత్తు ఏమీ అంత గొప్పది కాదు. అందువలన మీ పాట నేను పొందవలసినదంతా పొందేశాను. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు. అది ఈ సమయం యొక్క గాయనమే అంటున్నారు బాబా. ఇవి అవినాశి ప్రాప్తులు.
ఈ ప్రాప్తులతో సంపన్నముగా ఉంటే మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా ప్రసన్నత యొక్క విశేషత కనిపిస్తుంది. ఏమి జరిగినా సర్వప్రాప్తివంతులు తమ ప్రసన్నతను మాత్రం వదిలివేయరు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అయితే ఏ విధమైనటువంటి ఆటంకము కూడా అడ్డగించలేదు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. మీ సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వీరు ఆధ్యాత్మికమైన వారు, అలౌకికలు అని మిమ్మల్ని చూసి వారు అనుభవం చేయాలి. మీ పూర్వజ స్థితి యొక్క స్మృతితో శాంతి శక్తి ద్వారా ఆత్మలందరి పాలన చేయండి. అశాంతి వాయుమండలంలో ఆత్మకు శాంతిని దానముగా ఇచ్చి వారిలో శాంతిని, సహనశక్తిని, ధైర్యాన్ని నింపడం మీ బాధ్యత. అందుకు మీ వృత్తి ద్వారా, మనసాశక్తి ద్వారా విశేషమైనటువంటి సేవ చెయ్యండి. లైట్ హౌస్గా అయ్యి అందరికీ కూడా శాంతి యొక్క లైటును ఇవ్వండి. అచ్చా. ఓం శాంతి.